హలో ఆల్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీస్ రాయల్ కిచెన్. ఈరోజు రాయలసీమ స్పెషల్ పప్పు అత్తయ్య వంట కోడల మాటతో స్టార్ట్ చేసేద్దామా. ఎల్లిపాయ పప్పు చారు చేసుకునే విధానం చూద్దాం. కావలసిన పదార్థాలు: కందిపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర, రెండు చిన్న వెల్లుల్లి గడ్డలు, కొంచెం చింతపండు, 3 రెమ్మల కరివేపాకు, తాలింపుకి కావాల్సిన వెల్లుల్లి, ఎండుమిర్చి, తాలింపు దినుసులు. కందిపప్పుని వాష్ చేసి తగినన్ని వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. కరివేపాకు, వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని నలిపి అందులో వేసుకోవాలి. కాస్త పసుపు యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ కారం, ఈ సైజ్ కప్పు కందిపప్పుకి ఇంత చింతపండు పడుతుంది. వలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అందులో వేసుకోవాలి. కాస్త ఆయిల్ వేసి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. 5 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఫైవ్ విజిల్స్ రాగానే తగినంత ఉప్పు వేసుకొని పప్పుని మెత్తగా వనుక్కోవాలి. పప్పు మరీ గట్టిగా అనిపిస్తే ఈ స్టేజ్లో కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీ అయిన రాయలసీమ పప్పు రెడీ అయిపోయింది. దాన్ని కాస్త పప్పు పక్కకు తీసేసుకోవాలి. మిగిలిన పప్పుని మనం చారు చేసుకోబోతున్నాం. అందులో చారుకు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ రాయలసీమ ఎల్లిపాయ పప్పు చారు రెండు ఒకేసారి చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎల్లిపాయ చారు మరుగుతుండగా తాలింపుకి ఆయిల్ తీసుకోవాలి. పప్పు, రసం రెండింటికి కలిపి ఒకేసారి తాలింపు వేసుకోవచ్చు. ముందుగా వెల్లుల్లిపాయలు, కాస్త ఆవాలు, జీలకర్ర,
కొద్దిగా ఇంగువ యాడ్ చేసి ఎండుమిర్చి, కరివేపాకు, అందులో వేసుకోవాలి. కాస్త పోపుని పప్పులో, మిగిలినది రసంలో వేసుకోవచ్చు. తాలింపు వేశాక ఒక్కసారి మరగంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన పప్పుచారు రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.